శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా తులారాశి వారు, సింహరాశి వారు, కుంభరాశి వారు, ఈ మూడు రాశుల గురించి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నిజాలు నేను కొన్ని వీడియోలో కూడా చాలా మందికి చెప్తూనే ఉన్నాను. ఏమనంటే ఈ మూడు రాశులు కూడా చాలా అద్భుతమైనటువంటి రాశులు. వీరు 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు సంపాదించి తీరుతారు అని కూడా నేను ఆ 4 రాశుల వివరాలు కూడా నేను చెప్పాను. అందులో తులా, సింహ, కుంభ ఉంది. దీంట్లో ఒక వృషభ రాశి మాత్రం చెప్పట్లేదు. ప్రత్యేకంగా ఈ మూడు రాశుల గురించి మీకు తెలియవలసినటువంటి నిజాలు కొన్ని తెలుసుకోవాల్సిందే. చాలా మంది అంటారు, మీరు చెప్తున్నారు సార్, నిజమే, అది బాగా చెప్తున్నారు, తులారాశి గురించి చెప్తున్నారు, కానీ మాకు జీవితం అంత మీరు అన్నంత స్థాయిలో మాకు లేదు, అంత నష్టమే జరుగుతుంది కదా అని చాలా మంది అంటున్నారండి. వాస్తవానికి ఏంటంటే దీంట్లో అదృష్టం, దురదృష్టం అనేది కూడా ఉంటుందండి. ఇప్పుడు తులారాశి వారు ఒకే రోజు పుడతారా, ఒకే నెలలో పుడతారా, ఒకే వారంలో పుడతారా, ఒకే గడియలో పుడతారా, పుట్టినటువంటి సంతానం మొదటి సంతానమా, ద్వితీయమా, తృతీయమా, చతుర్థమా, ఎట్లా జన్మించే విధానం అంటే ఏ సంతానం మీరు. కొన్ని లక్కీ పర్సెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఒక నాయకుడు గెలవాలంటే వాళ్ళకు సపోర్ట్ ఏంటంటే ప్రజల సహకారం ఉండాలి, ప్రజల బలం ఉండాలి. ఆ బలం ఉన్నప్పుడే వాడు రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు, పవర్ అనేది వస్తుంది. ఎంత గొప్పవాడైనా ప్రజల సపోర్ట్ లేదు, ఏది రాదండి. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఓడిపోయారు, మళ్ళీ సపోర్ట్ అనేది పెంచుకున్నాడు, ప్రజల్లో సపోర్ట్ పెంచుకున్నాడు కాబట్టి మళ్ళీ తనకు వచ్చేసింది, అధికారం వచ్చేసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజల సహకారం ఉంటేనే జరుగుతుంది. ఏది 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సహకారం వచ్చింది, అతను గెలిచాడు. ఇప్పుడు అదే ప్రజలు మళ్ళీ సహకారం అతనికి ఇవ్వకుండా ఇతనికి కట్టబెట్టారు. అతనికి అదృష్ట యోగం అనేది కూడా పట్టిందండి. ఇవన్నీ కూడా కొన్ని గ్రహాల యొక్క సఖ్యతను బట్టి ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం వలన కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని మన జాతకంలో గ్రహాలు నష్టపరిచేలా చేస్తాయి, నష్టాన్ని ఇచ్చే విధంగా చేస్తాయి. దానివల్ల మనం ఫలానా గొప్ప వ్యక్తులమా, మిడిల్ వ్యక్తులమా, ఫలానా గొప్ప వంశమా అని చూడవు, గుంజి కింద కొట్టిపడేస్తాయి. ఒకతను నా దగ్గర ఎన్ఆర్ఐ నాకు ఫోన్ చేశాడండి. ఉదాహరణ అతను ఏం చేశాడంటే, సార్ నేను అమెరికాకు వచ్చినప్పుడు చాలా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను, మంచి పెద్ద ఇల్లు కనుక్కున్నాను, ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు నేను సమకూర్చుకున్నాను, కోట్లు సంపాదించాను, బాగా సంపాదించాను. ఎప్పుడైతే నాకు బ్యాడ్ టైం అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు తెలియకుండానే నేను ఇల్లు అమ్ముకున్నాను, నా ఉద్యోగం పోయింది, నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా జీవితం అంతా కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన, ఇక్కడ ఏం పరిస్థితి నాకు అంచనా లేక నేనే ఇండియాకు వద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పాడు. నిజం. అంటే వాస్తవానికి ఏంటంటే అసలు ఎందుకు సార్ నాకు ఈ విధంగా ఎందుకు జరిగింది, నా ప్రాబ్లం ఏంటి, ఒకసారి సంపాదించడం ఏందో, ఉన్నదంతా పోగొట్టుకోవడం ఏంది, నా జాతకంలో ఏమైనా రాసి పెట్టుందా, అట్లా ఏంటి ప్రాబ్లం ఏంటంటే అతనికి జన్మ జాతకాన్ని పరిచయం చేసినప్పుడు శని అనేది ఎక్కువగా చూపెడుతుంది. అంటే ఆయన శని తన నడి నెత్తి మీద కూర్చున్నాడు. నేను చెప్పాను ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు నువ్వు మొత్తం లాస్ అయిపోతావా అని చెప్పాను. ఎగ్జాక్ట్ అదే టైం సార్, మీరు చెప్పిన టైం నుండి ఇప్పటి వరకు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. మరి దీనికి ఏదైనా రెమెడీ లాంటిది ఏదైనా లేదా, అసలు నేనేం చేస్తే బయటపడిపోతాను? ఒకటే, ఒక దీపంలో నూనె పోసావు, వెలుగును అంటే దీపంలో నూనె ఉన్నంతసేపు అది వెలుగుతూనే ఉంది, అది లాస్ట్ చివరగా ఆ నూనె ఎంత అయిపోయింది, మళ్ళీ దీపం ఆరిపోవడానికి వచ్చేసింది. అప్పుడు మనం కాస్తంత నూనె తీసుకొని మళ్ళీ ఆ ప్రమిదలో పోసినట్టయితే మళ్ళీ యథావిధిగా అది ఎలా అయితే వస్తుందో దీపం వెలుగు, మళ్ళీ సేమ్ అలాగే మనం దీపాన్ని కాంతిని చూడవచ్చు. ఎందుకంటే ఛాన్స్ ఉంది, దానికి మళ్ళీ ఛాన్స్ ఉంది. పోగొట్టుకున్నాడు ఎలాగో మళ్ళీ సంపాదించుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. శనికి సంబంధించిన ప్రయోజనం చేకూరే విధంగా నేను ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి ఉంది. ఈ శని త్రయోదశి నాడు ఖచ్చితంగా నువ్వు శని హోమం జరిపించుకో, నీకు ఖచ్చితంగా మార్పు వస్తుంది అని చెప్పారు. అవునండి, ఇప్పుడు లాక్కున్నవాడే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. శని లాక్కున్నాడు, మొత్తం డబ్బు అనా పైసలతో సహా లాగేసి పక్కకు వెనక్కేసి పెట్టుకున్నాడు. తన చేతిలోనే ఉంది, కంట్రోల్ అనేది తన చేతిలోనే ఉంది. మళ్ళీ కంట్రోల్ ఏం చేస్తుందండి, అతను ఏం చేస్తాడు, మళ్ళీ ఇచ్చేయాలన్నా శనితోనే కావాలి. నీ పక్కన ఉన్నవాడు ఇంకెవరు ఇవ్వరు. శని అనుగ్రహం ఉండాలి. మళ్ళీ తను ఇచ్చేసాడు అనుకోండి, మళ్ళీ నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. మరి శని అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాలి. శని ఇలాంటి వాడు కాదండి. 30 సంవత్సరాలలో కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే అదృష్టాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఎన్నిసార్లు చెప్పానండి మీకు, ఎన్నిసార్లు చెప్పాను, ఎవరైనా వింటున్నారా? ఏ ఉన్నదిలే ఊరికే ఈయనతో చెప్పేది. ఈయన లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అంతగా ఆయన కంటే వీళ్ళు గొప్ప వాళ్ళ, వీళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు పండితులు, వీళ్ళు ఇతనే ఉన్నదే అంటారు.
కానీ నేను చెప్పేది 100% నిజం. మకర రాశి, కుంభరాశి, మీన రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, ఈ 5 రాశులకు అద్భుతం జరుగుతుంది శని హోమం జరిపించుకుంటే. ఓవరాల్ గా 12 రాశులు జరిపించుకుంటే కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అవునండి, ఎందుకంటే శని ఎప్పుడైనా కూడా ఒక టైం ఇస్తాడు మనకి. ఆ టైం ఏంటంటే, నేను నా సొంత ఇంటికి వచ్చినప్పుడు మీరు రండి, వస్తే నేను మీకు శని మీ మీద పడకుండా చేస్తాను. ఇప్పుడు అడగంది అమ్మాయినా అన్నం పెట్టుదండి, గుర్తుపెట్టుకోండి. నీకు ఆకలి అవుతుందంటే అమ్మ నాకు అన్నం పెట్టు అంటే అమ్మ పళ్ళెంలో వడ్డించి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. కానీ కలుపుకొని తినడం మనం అంతే, అది కూడా అమ్మ చేయదు. అంటే శని ఎప్పుడైతే ఎవరెవరు తనని అనుగ్రహం పొందకోరి అతని దగ్గరకు వస్తారో అతన్ని వదిలిపెడతాడు శని. నువ్వు అనుగ్రహం లేకుండా నా ఇష్టం, నేను నా పద్ధతిలో నేను బ్రతుకుతాను, ఎవరి సహాయం తీసుకొని సహకారాలు చేయాలంటే ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. ఖచ్చితంగా మనిషి అన్నప్పుడు ఎక్కడో ఒకక్కడ తప్పు చేస్తాడండి. నిజాయితీగా ఉంటారా? ఎవరు ఉంటారండి? ఎవ్వరు ఉంటారు. అబద్ధం ఆడకుండా ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకే? ఆడతారయ్యా, ఖచ్చితంగా ఆడతారు. అబద్ధం ఆడతారు, నిజాయితీగా ఉండలేరు. కొన్ని పరిస్థితులు, కొన్ని పూర్వ సామెతలు ఉన్నాయి. 100 అబద్ధాలు 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలంటారు. 100 అబద్ధాలు అయినా అంటే మంచిదే కదా, పెళ్లి చేస్తే మంచిది, వాళ్ళు బాగుంటారు, బాగుపడతారు. అబద్ధం ఆడితేంది, పెళ్లి అయితే అయింది కదా అంటారు. అంటే కొన్ని మనం పాటించక తప్పదు నియమాలను. అంటే మనకు ఏదో ఒక రోజు అబద్ధం ఆడుతాం, శని ఊరుకోడు, దానికి మూల్యం చెల్లించాలి. మనం తప్పు చేస్తాం, ఎవరైనా చేస్తారండి. ఎవరు చేయకుంటున్నారు ఈ రోజులలో? మీరు చేయరా, నేను చేయనా, ఎవరైనా చేస్తారు. కానీ తప్పు చేసి కప్పిపుచ్చుకోవద్దు. మెయిన్గా శనికి నచ్చదు. శనికి నచ్చదా? ఇప్పుడు ఒక జడ్జి ముందు పోయాం, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి, నేను ఇంకా ముందు చేయను, నాకు శిక్ష తగ్గించండి అంటే చూసి టకిమని తక్కువ చేసి పంపిస్తారు. లేదు నేను చేయలేదు అంటే నేను నిరూపించారు అనుకోండి, నేను శిక్ష ఇస్తాను, చాలా గట్టిగా ఇస్తారు, పెద్దగా ఇస్తారు. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది, కానీ మనం కొత్తగా ఊహించి చేసేది ఏం లేదని ఖచ్చితంగా చెప్తున్నాను. తులారాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు మంచి అదృష్టవంతులండి. కాకపోతే దీనిలో ఒక మైనస్ ఏంటంటే, తులారాశి వారికి వీరి డేట్ ఆఫ్ బర్త్ లో 3 1 ఉండకూడదు, వీరి డేట్ ఆఫ్ బర్త్ 3 3 ఉండకూడదు, వీరు ఇంటికి మొదటి సంతానం గాని తృతీయ సంతానంగానే ఉండకూడదు, వీరు నివసించే ప్రదేశము తూర్పు దిక్కున గాని, గుర్తుపెట్టుకోండి, తూర్పు దిక్కున గాని నివసించే ప్రాంతం, వ్యాపారాలు చేసేటువంటి దిక్కు తూర్పు దిక్కున గాని ఉండకూడదు. దీని వలన వారికి ఎంతో నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ తులారాశి వారు ముఖ్యంగా డేటు, మంత్, ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే 1వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ అయి ఉండకూడదు. సింహరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా, నెక్స్ట్ సింహరాశి గురించి చెప్తున్నాను, వీరి డేట్ ఆఫ్ బర్త్ లో 3 8 కానీ 3 6 కానీ ఉండకూడదు. అదేవిధంగా సింహరాశిలో జన్మించిన వారు 8 17 26 తేదీలలో జన్మించినా కానీ, 6 15 24 తేదీలలో జన్మించినా కానీ ఎక్కువగా సమస్యలు వస్తాయి. సింహరాశి వారు దక్షిణ దిక్కు గల నివాస ప్రాంతము ప్రయోజనం మంచిది కాదు. అదేవిధంగా తులారాశిలో జన్మించినటువంటి వారు 1 10 19 28 తేదీలలో జన్మించడం కానీ, 3 12 21 30 ఈ తేదీలలో జన్మించినా కానీ ఎక్కువగా సమస్యలు ఏర్పడతాయి. నెక్స్ట్ చివరిగా కుంభరాశి వారికి 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులలో జన్మించినా కానీ కుంభరాశి వారు అయితే ఎక్కువగా సమస్యలు అనేది వస్తాయి. కుంభరాశి వారు తూర్పు దిక్కున నివాసం ఉండకూడదు, తూర్పు దిక్కున వ్యాపారాలు చేయకూడదు. చేసిన ఎడల వారికి పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. కుంభరాశి వారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అసలే పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు లీగల్ గా వ్యాపారాలు చేయాలి. గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ట్యాక్స్లన్నీ సకాలంలో చెల్లిస్తూ ముందుకు నడవాలి, అంతేనండి. ఇవి గనక మీరు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి ప్రయోజకులు అవుతారండి, తప్పకుండా. కాబట్టి వీలైతే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా ఒక్కసారి సరి చేసుకొని ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.